బ్రో మన మైండ్ ఎలా వర్క్ అవుతుందో మనకి ఫుల్గా తెలియదు. బట్ కొన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మన డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, అది నోటీస్ చేయం. సో ఇప్పుడు కొన్ని అలాంటి డైలీ లైఫ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మీరు నైట్ టైం ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అయితే నైట్ టైం ఎక్కువగా ఆలోచించడానికి సింపుల్ రీజన్ ఏంటంటే, డే టైంలో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫోన్, వర్క్, పీపుల్. కానీ నైట్ టైంలో చాలా సైలెంట్ అయ్యాక మన మైండ్ ఫ్రీ అవుతుంది. సో మైండ్ డే టైంలోని డిస్ట్రాక్షన్స్ ని ఆటోమేటిక్గా నైట్ టైంలో థాట్స్ లా ఇంక్రీజ్ చేస్తుంది. సో అందుకే చాలా మంది నైట్ టైం ఓవర్ థింకింగ్ చేస్తారు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎవరితో అయితే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో స్లోగా వాళ్ళలాగే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది మీకు స్ట్రేంజ్గా అనిపించవచ్చు, కానీ ఇది రియల్ సైకాలజీ. గైస్, మన బ్రెయిన్ సరౌండింగ్స్ని కాపీ చేస్తుంది. సో మన మైండ్ సరౌండింగ్ బిహేవియర్ లాగే మన బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్మోకింగ్ ఫ్రెండ్ గ్రూప్లో ఉంటే మీరు నెక్స్ట్ స్మోకింగ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్తో కూడా ఉండొచ్చు. గైస్, మనలో చాలామంది నో చెప్పడానికి కష్టపడుతుంటారు. లైక్ కొంతమంది భయపడతారు, ఇంకొంతమంది అవతల వాళ్ళు ఫీల్ అవుతారని నో చెప్పడానికి ఇబ్బంది పడతారు. బట్ రియాలిటీ ఏంటంటే, నో చెప్పడం సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. సో మీకు నో చెప్పాలి అనిపిస్తే డైరెక్ట్గా నో చెప్పండి. ఒకవేళ వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే డైరెక్ట్గా కాకుండా రెస్పెక్ట్ఫుల్ వేలో చెప్పడానికి ట్రై చేయండి. చాలామంది ఇన్స్టెంట్ రిలీఫ్ మైండ్ సెట్స్తో ఉంటారు. లైక్ మీకు ఏమైనా బిల్స్ క్లియర్ అవ్వాలి అయితే మీరు ఇమీడియట్గా ఒక లోన్తో ఆ బిల్స్ని క్లియర్ చేస్తారు. అది ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇస్తుంది. కానీ మీరు ఒక కొత్త లోన్ని క్రియేట్ చేశారు. ఇన్స్టెంట్ మైండ్ సెట్ పీపుల్స్కి పేషెన్స్ తక్కువ. సో గైస్, ఇలా మన బ్రెయిన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇవి మన డైలీ లైఫ్లో జరిగే యాక్టివిటీసే. ఇవి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.